హయగ్రీవ స్వామి ఎవరు? ఎంతటి రాక్షసులనైనా సరే ఏదో ఒకటి చేసి చంపేయగల సమర్థుడు శ్రీ మహావిష్ణువు. అటువంటి విష్ణువు యొక్క తల తెగిపోవడం ఏమిటి? విష్ణుమూర్తి హయగ్రీవుడిగా ఎలా ఆవిర్భవించాడు? సర్వ విద్యులకు ఆధార స్వరూపుడైన హయగ్రీవ స్వామి అవతారం గురించి తెలుసుకుందాం. చాలా కాలం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు అన్నపానాలు అన్ని భోగాలు వదిలేసి మాయా బీజాత్మకమైన ఏకాక్షర మంత్రంతో ఆ దేవి గురించి తపస్సు చేశాడు. అతడు చేసిన ఆ తపస్సుకు సంతోషించి సింహవాహనం అధిరోహించి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. రాక్షసుడు చావులేని వరాన్ని ఇమ్మని అడిగాడు. దేవి తాను ఏర్పరిచిన జనన మరణ ధర్మాన్ని తానే అతిక్రమించడం జరగదని చెప్పింది. అప్పుడు రాక్షసుడు అతి తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. లోకమాత, నా పేరు హయగ్రీవుడు కనుక హయగ్రీవుడు అంటే గుర్రం తలకాయ కలవాడు తప్ప ఇంకెవరూ నన్ను చంపకుండా ఉండేలా వరమివ్వు అని అడిగాడు. తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి. హయగ్రీవుడు నవ్వుకున్నాడు. గుర్రం తలకాయతో ఎవరూ ఉండరు కాబట్టి నన్నెవరూ చంపలేరు అని మురిసిపోయాడు. వరబలంతో బలిశాడు. ఆ బలుపుతో మంచి చెడ్డ విస్మరించి ప్రవర్తించసాగాడు. ఇది ఇలా ఉండగా లోకకంటకులైన కొందరి రాక్షసులతో 10,000 సంవత్సరాల పాటు ఘోరంగా యుద్ధం చేసి వాళ్ళని చంపేశాడు విష్ణుమూర్తి. బాగా అలసిపోయి ఉండడం చేత ఒక పవిత్రమైన సమతల ప్రదేశాన్ని ఎంచుకొని ధనుస్సు 2 కొనలు నేలకు ఆనేలా పెట్టి ఆ వింటి మీదే తల పెట్టుకొని పద్మాసనం వేసుకుని పడుకున్నాడు. ఆయనకి గాఢమైన నిద్ర పట్టేసింది. అదే సమయంలో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలంతా యజ్ఞం చేయి తలపెట్టారు. ఆ యజ్ఞానికి విష్ణువును ఆహ్వానించడం కోసం వెతుక్కుంటూ బయలుదేరారు. విష్ణువు కనిపించాడు. ఆయన నిద్రలో ఉన్నాడు. విష్ణుమూర్తిని నిద్రలేపే సాహసం వారిలో ఎవ్వరికీ లేదు. ఏం చేయాలా అని ఆలోచించారు. అప్పుడు శివుడు, నాకు ఒక ఉపాయం వచ్చింది. మనం విష్ణుమూర్తిని నిద్ర లేపలేము, అలా అని యజ్ఞాన్ని కూడా ఆపలేము. అందుచేత ఒక చెదపురుగును పంపించి విష్ణుమూర్తి ధనుస్సు యొక్క నారిని కొరికించేద్దాం. నారి తెగితే ధనుస్సు నేలపడుతుంది. అప్పుడు విష్ణువు మేల్కొంటాడు. మన పని కూడా అయిపోతుంది. ఏమంటారు అని అన్నాడు. ఆ ఆలోచన అందరికీ నచ్చడంతో బ్రహ్మ ఓ చెదపురుగును పిలిచి వెళ్ళి ఆ నారిని కొరికేయమని చెప్పాడు. కానీ అది ఒప్పుకోలేదు. నిద్ర పాడు చేయడం, కథలో మధ్యను అడ్డుపడడం, భార్యాభర్తల మధ్య తల్లి కొడుకుల మధ్య పుల్లలు పెట్టడం, ఇవన్నీ బ్రహ్మహత్య పాతకంతో సమానమైన పాపాలు. అంత పాపం నేను చేయాలంటే ఏదైనా ఒక స్వార్థ ప్రయోజనం ఉండాలి కదా. నాకేం మేలు చేస్తారు మీరు అని అడిగింది చెదపురుగు. నువ్వు అడిగింది బానే ఉంది. మేము యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో ఆవిర్దానం చేస్తాం. అప్పుడు కొంత అన్నం అగ్ని పక్కనే కిందన పడిపోతూ ఉంటుంది. ఆ అన్నం ఇక నుంచి నీది. నీకు కూడా యజ్ఞంలో భాగం ఇస్తున్నాం కనుక నువ్వు వెళ్ళి మేము చెప్పిన పని చెయ్యి అని ఆదేశించాడు బ్రహ్మ. చెదపురుగు వెళ్ళింది. నారిని కొరికేసింది. కానీ దేవతలు ఊహించినట్లు జరగలేదు. అది మామూలు ధనుస్సు కాదు, నారాయణుడి యొక్క ధనుస్సు. ఎప్పుడైతే ఆ నారి తెగిందో అది బ్రహ్మాండమైన ధ్వని చేసింది. దుర్భరమైన శబ్దం పుట్టింది. భూకంపం వచ్చింది. సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. కొండలు ఊగిపోయాయి. హఠాత్తుగా చీకట్లు క్రమ్మాయి. భయంకరమైన సుడిగాలులు వీచాయి. అర్థం కాని అయోమయ స్థితిలో దేవబృందం గడగడలాడిపోయింది. ధనుస్సు తాలూకు విసురుకు విష్ణువు తల తెగిపోయింది. కిరీట కుండలాలతో సహా ఎక్కడికో ఎగిరిపోయింది. కొంతసేపటికి చీకటి తగ్గింది. కళ్ళు నులుముకుంటూ చూసిన దేవతలకి విష్ణుమూర్తి కళేభారం కనిపించింది. తలలేని ఆ మొండాన్ని చూసి భయపడ్డారు వాళ్ళు. దేవతలందరూ ఏ రాక్షసుడు చేయని ద్రోహం మనకి మనమే మన యజ్ఞం అనే స్వార్థంతో చేసుకున్నాం, అంతా కర్మ అని చాలా దుఃఖపడిపోతున్నారు. ఈ సంగతి తెలిసి వచ్చిన లక్ష్మీదేవి ఏడుపును ఆపడం ఎవరి తరము కావడం లేదు. దేవతలందరిలోనూ పితామహుడైన బ్రహ్మ తీవ్రంగా ఆలోచించాడు. అందరికీ ధైర్యం చెప్పాడు. ఇంక మనందరికీ జగన్మాత అయిన ఆ మహామాయే శరణ్యం. ఓ దేవాది దివ్యులారా, అందరూ ముక్త కంఠంతో ఆ జగదాంబను ప్రార్థించండి అని ఆదేశించాడు. వెంటనే అందరూ ఆ లోకమాతను కీర్తించారు. వారి యందు దయ కలిగి ప్రత్యక్షమైంది అంబ. దేవతలందరూ జగదాంబకు మొక్కారు. విష్ణుమూర్తిని బ్రతికించమని పదే వేడుకున్నారు. అప్పుడు దేవి, మీరేమీ కంగారు పడకండి. ఒకసారి విష్ణువు లక్ష్మీదేవిని కవ్వించటానికి అకారణంగా నవ్వాడు. ఆ నవ్వు లక్ష్మికి అవమానకరంగా అనిపించింది. అబద్ధం, సాహసం, మాయ,
మూర్ఖత్వం, అతిలోభం అనేవి ఆడవారిలో ఉండే సర్వస్వాభావికమైన లోపాలు. అవే లక్ష్మిలోనూ ఉన్నాయి. అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా నీ తల తెగి పడిపోవును అని విష్ణువును తిట్టింది. కాలయోగం వల్ల ఆ తిట్టు ఇలా ఫలించింది. మీరు దిగులు పడడం మాని వెంటనే ఒక గుర్రపు తలను తెచ్చి అతకండి. విష్ణువు యొక్క అసలు శిరస్సు ఏ సముద్రంలో పడిందో వెతకండి. ఈలోపు మొండెం నుండి ప్రాణం పోకుండా ఆ గుర్రం తల రక్షిస్తుంది. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్పింది. దేవతలు అమ్మవారు చెప్పినట్టే చేశారు. త్వష్ట అనే దేవశిల్పి ఒక గుర్రాన్ని నరికి ఆ తలను విష్ణువుకు అతికించాడు. వెంటనే విష్ణువు లేచాడు. లేవడమే చిద్రూపిణి అయిన శ్రీ మహాదేవిని అమోఘంగా స్తోత్రం చేశాడు. ఆమె సంతోషించింది. విద్యలకి మూలమైన ప్రార్థన చేశావు. హయగ్రీవుడవైన నీ అవతారాన్ని స్మరించిన వారికి సమస్తమైన విద్యలు లభిస్తాయి. వెళ్ళి దేవతల యజ్ఞాన్ని నిర్విఘ్నం చేయి అని చెప్పింది ఆమె. అందరూ యజ్ఞవాటికకు బయలుదేరారు. హయగ్రీవునిలా ఉన్న విష్ణువు తన ధనుస్సుకు మళ్లీ త్రాడును బిగించాడు. దేవతలతో పాటే యజ్ఞానికి నడిచాడు. తననెవరూ చంపలేరనే అహంకారంతో ప్రవర్తిస్తున్న హయగ్రీవుడనే రాక్షసుడు ఈ యజ్ఞం సంగతి తెలుసుకున్నాడు. దేవతలను ఒక ఆట పట్టించాలనే దురుద్దేశంతో అక్కడికి చేరి యాగం పాడు చేయడం ఆరంభించాడు. దేవతలు విష్ణువును వేడుకున్నారు. గుర్రం తలకాయతో ఉన్న విష్ణువు తన విల్లందుకున్నాడు. నారి మ్రోగించాడు. దివ్యమైన బాణాలను వెంట సంధించి హయగ్రీవుడిపై యుద్ధానికి దిగాడు. గుర్రం తలకాయతో ఉన్న శ్రీ మహావిష్ణువును చూడగానే త్రుళ్ళిపడ్డాడు హయగ్రీవుడు. అంతలోనే అతని అహం అతని జ్ఞానాన్ని కప్పేసింది. తాను ఎటువంటి వాడి చేతిలో చావాలనుకున్నాడో అటువంటి వాడితోనే యుద్ధానికి దిగాడు. ఎంతటి రాక్షసులనైనా సరే ఏదో ఒకటి చేసి చంపేయగల సమర్థుడు శ్రీ మహావిష్ణువు ఈ హయగ్రీవుడిని కూడా చంపేశాడు. అందరూ ఆనందించారు. జ్ఞానం వల్ల ఆనందమయుడు, నిర్మల స్ఫటికాకృతుడు, సర్వ విద్యులకు ఆధార స్వరూపుడుగా ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువు హయగ్రీవు నామంతో ప్రకాశించాడు. అనంతరం ఆయన తన అసలు శిరస్సును పొందగలిగాడు. విజ్ఞానప్రదమైన ఈ కథ విన్నవారికి సమస్త శుభాలు కలుగుతాయి.